కాన్సెప్ట్ తో మరెవరూ ట్రై చేయలేని ఎలిమెంట్స్ తో మనందరినీ మరో లోకానికి తీసుకెళ్ళడానికి వచ్చేస్తున్నాడు చంటి. లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి along with his team. ఏంటి సార్ కరువు వచ్చిన కోనసీమలో అలా ఉన్నారు? ఏం చెప్పంటావు భాస్కర్, 1.2 కోట్ల 75 కోట్లు ఆ హీరో నమ్ముకుని పెట్టాను, డబ్బులు కూడా ముందే ఇచ్చేసాను. రాడ్ స్టార్ అని ఒక పెద్ద పేరు. మీరేం కంగారు పడకండి డైరెక్టర్ గారు, ఆ రాడ్ స్టార్ గారిని కథలనివ్వకుండానే సినిమా కంప్లీట్ చేస్తాను. భాస్కర్ ఎలాగైనా ఈ గడ్డ నుంచి బయట పెట్టించు నన్ను. ఇంతకీ హీరోయిన్ ఎవరు పెట్టారు? అరే హీరోయిన్ బిల్లు పెట్టాడు. హీరో గారిని పిలిపించండి. హీరో గారిని పిలిపించండి. హీరో గారు నాకు డౌట్, పర్మనెంట్ గా ఉండడం కోసం దీనికి దానికి కలిపి మేక్ వేయించుకున్నారా? ఓకే సార్, ఇప్పుడు ఈ సినిమా నేను కంప్లీట్ చేయబోతున్నాను. ఐఎమ్ ద డైరెక్టర్, మీరు అందరూ టాలెంట్ అమ్మా. ఫస్ట్ సీన్కి వెళ్ళిపోదాం. బాబు రామ చైల్డ్ ఆర్టిస్ట్. చిన్నప్పుడు అమ్మతో ఒక సన్నివేశం, రొట్టె ముక్క కొనలేదని అమ్మకు అలిగి ఇంటి వదిలి వెళ్ళిపోతున్నాం. అమ్మ రామ్మ, కెమెరా రోలింగ్, యాక్షన్. అమ్మా రొట్టె ముక్క కావాలమ్మా. రొట్టె ముక్క కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నావురా, ఇంకొకసారి రొట్టె ముక్క అడుగుతావా? రొట్టె ముక్క కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నావా అమ్మా? ఎలాగైనా డబ్బు సంపాదిస్తానమ్మా, పట్ట వెళ్ళి. వైజాగ్ రావాలి, విశాఖపట్నం. వచ్చావు వచ్చావు. ఏ మాత్రం ఒళ్ళు నొప్పి లేకుండా మళ్ళీ వెళ్ళి కూర్చుంటాడు. బాబా చైతో పాటు హీరో గారిని తీసిరండి. రైల్వే స్టేషన్ లో మీరు ఎదురు చూస్తున్నారు. ఓకే డన్. మీకోసం హీరోయిన్ వచ్చింది. మీ మొదటి పరిచయం. ఓకే. స్క్రిప్ట్ డైలాగ్ అన్ని గుర్తున్నాయిగా? పక్కా. లైట్స్ డల్, మ్యూజిక్, ప్రొజెక్టర్. ఏమండి ఇక్కడ కూర్చోవచ్చా? ఖాళీగా కూర్చోండి. ఎక్కడ దాకా వెళ్తున్నారు? నేను పిఠాపురం వెళ్తున్నానండి. పిఠాపురం? ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను లలిత సంగీతం నేర్చుకుంటున్నానండి. లలిత సంగీతం? అవునండి. ఏది మా కోసం ఒక పాట పాడరు? అలక మీలో ఉన్న కళని ఎలా బయటికి తీసుకురావాలో మాకు బాగా తెలుసు. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా చెలియ కానుక. ఈ మౌనం ఈ బిడియం ఇదేలే మగువ కానుక. లైట్స్ ఆన్. బాగా చేసేనా? ఏం చేశారండి? సూర్యుడు గదిలో కూర్చుని పేసుకుని కథ కదలట్లేదు మీరు. కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. సరేలేండి, నెక్స్ట్ చేంజింగ్ సీన్. మీరు సహరా ఎడారిలో హీరోయిన్ పట్టుకుపోతుంటారు. అక్కడ మీరు గుర్రం మీద చేంజ్ చేస్తూ పట్టుకోవాలి. అట్లేగమ్మా, ఫీల్ క్లియర్. ఈ గుర్రం మీద వెళ్తూ వేరే గుర్రం మీద హీరోయిన్ తీసుకుపోతుంది. నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ కావాలి. చూసుకోవే. ఇప్పుడు చూడుంటుంది. కెమెరా రోలింగ్, లైట్స్ ఆర్ డల్, ప్రొజెక్టర్. నా రాజం తీసుకెళ్తావా? ఇప్పుడు హీరోయిన్ వేరే గుర్రం మీద ఉంది. మెడ పట్టుకొని పిసికేసాడు. ఏదో ప్లాన్ చేశాడు సుధాకర్ది. మీరు గుర్రం మీద వెళ్తూ వెళ్తూ ఏమయ్యారంటే పొరపాటున సహరా ఎడారి దాటుకొని సింగపూర్ వెళ్ళిపోయారు. అటు నుంచి తిరుగు ప్రయాణంలో హీరోయిన్ తో పాటు కలిసి వస్తున్నారు. అమ్మని చూడడానికి మీరు, తల్లిదండ్రులను చూడడానికి ఆవిడ. ఓకే, ఈ ఆనందంలో ఒక చిన్న పాట. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రియా. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే
ఊహలు బదులుందిలే. సరే లేదండి. ఒరో పని చేయండి రా, ఆ కుర్చీకి మనిషికి కలిపి 4 మేకలు తెగ్గొట్టండి రా, మీకు మోసే సరే సరే. తల్లి క్యారెక్టర్ అది 25 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చారు, అమ్మాయిని తీసుకొని ఆ ఆనందం చూపించండి. ఇప్పుడైనా నడుస్తారా? చూడండి ఇప్పుడు కొడుకు వచ్చాడమ్మా, ఆ ఆనందం 25 ఏళ్ల తర్వాత కొడుకు వచ్చాడు, నువ్వు గుర్తుపట్టలేవు, ఇద్దరి మధ్య అనుబంధం సీన్. అమ్మా అంత అయిపోయిన తర్వాత పిల్లా పాపలతో చల్లంగా ఉండి ఒకటే డైలాగ్. రెడీ యాక్షన్. అమ్మా ఏనమ్మా రే రే రే, అమ్మను కూడా లాక్కుంటారు, ఒక అడుగు ముందుకు వేయొచ్చు కదరా. అరే కనీసం తల్లి దగ్గర 2 అడుగులు వెళ్ళొచ్చు కదా. ఓకే చూడు ఇప్పుడు యాక్షన్. అమ్మా నేనమ్మా మీ కొడుకుని 25 ఏళ్ల క్రితం నువ్వు రొట్టె ముక్కలు ఇవ్వలేదని ఇంట్లోంచి పారిపోయాను చూసావా, ఆ కొడుకునమ్మా. పాపు ఎంతటి వాడు అయ్యారు. ఈ అమ్మాయి ఎవర్రా? నేను పెళ్లి చేసుకునే అమ్మాయి. పిల్లా పాపలతో చల్లగా ఉండండి రా. థ్యాంక్స్ అమ్మా. పాజు అమ్మ ఆనందంగా ఉండమంది కదా, ఆ కళ్ళల్లో కళ్ళు చూసుకొని పూల తోటలోకి వెళ్ళిపోయారు. అరే రే రే రే. రెడీ 1 2 3 మ్యూజిక్. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా. చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా. ఆయన కంటే ఆయన చెప్పట్లు. సార్ క్లైమాక్స్ ఫ్లైట్ మామూలు కూడా చాలా భారీ రేంజ్ లో ప్లాన్ చేసి. ఓకే డన్. రెడీ. అమ్మ వెళ్ళిపోతుంది అందులో. అయ్యయ్యో పిల్లండి అమ్మ. రాధా గోపి తారి ఫ్లైట్ కిసుడు. దీనికి ఎక్కండి సార్. రెడీ లైట్స్ ఆఫ్ రోప్ డౌన్. జంపింగ్ ఏమైనా ఉందా? జంపింగ్ ఉంటే చేసేవాళ్ళ బిల్డప్ మళ్ళీ. అమ్మా పైకి గోపి రాధా ఫ్లైట్ లో చేలాడుతున్నాడా? ఓ బాబు జాగ్రత్త బాబు. అమ్మా నేను వస్తున్నానమ్మా. గోపి నేనున్నాను రాధా. హూ హా హే హే హూ హా హే హే టన్ 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 టన్. తాడు జాగ్రత్త బాబు, జారిపోయేలాగుంది. అమ్మా కింద భూమి లోతమ్మా. జాగ్రత్త బాబు. అయ్యయ్యో కింద సరస్సు వచ్చింది. దూకండి మంచి పొజిషన్. రండి సార్ క్లైమాక్స్ సీన్కి వెళ్ళిపోదాం. రెడీ. ఇప్పుడు వాళ్ళిద్దరు విలన్స్. ఓకే మీద కనీసం ఎక్కడైనా ఒక జంప్ చేసి వాళ్ళు ఎగిరి కొట్టండి. చూడు రెడీ. క్లైమాక్స్ సీన్ లైట్స్ డౌన్ ప్రొజెక్టర్. దీన్ని రేపు చేస్తా. ఈ రోజే చేయరా, దమ్ముంటే రారా. పారిపోండి విలన్లు. భాస్కర్ నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనయ్యా. నేను కూడా ఈ హీరోని జన్మలో మర్చిపోయాను. హీరో గారు ఇంటికి బయలుదేరండి. ప్యాకప్. నీతో 2వ సినిమా తీయాలి. హీరో గారు ఇంకో సినిమాలో హీరోయిన్ గా పనిచేస్తావేంటి? నేను ఎక్కడ సరిపోతాను సార్ మీకు? నీ హైట్ కి నా హైట్ సరిపోతుంది. బాబు గారు యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ స్కిట్ చూసిన తర్వాత మీ మనోభావాలు ఏంటి బాబు గారు? ఇలాంటి రాడ్ స్టార్ వేసుకొని అది ముందు బ్యాక్ పొజిషన్ ఉండేది యాక్చువల్ గా. అవును సార్. దిగవా మోసేవాడు కాలం. చూడు దిగొచ్చు కదా. అంత ముందు బ్యాక్ ప్రొజెక్షన్ ట్రైన్ లో పర్మిషన్ ఇచ్చేది కాదు. అవును సార్. లోపల ఇండోర్ సెట్ వేసి బ్యాక్ ప్రొజెక్షన్ అనేవాళ్ళు. ఇంకా సినిమా అంతా బ్యాక్ ప్రొజెక్షన్ చేసి ఆఖరికి సూపర్ గా వచ్చింది. రోజా గారు
ఏంటి కౌబాయ్ సినిమాల్లా కదా ఆ సౌండ్స్ అన్ని కూడా కౌబాయ్ సినిమా సౌండ్స్ వేసుకుంటూ ఎందుకు అనవసరంగా ఆర్ఆర్కి మళ్ళీ డబ్బులు మనమే వేసేసుకుంటే అయిపోయిందిగా. ఆ పరిగెట్టడం ఒకటి నరేష్ స్టార్ట్ చేస్తే అలాగే పెరిగి పెద్ద అవుతాడు. పరిగెట్టడంలో పెద్ద అవటం అనేది సినిమాలోనే చూస్తాను నేను రాడ్ స్టార్ అనే కన్నా లేజీ స్టార్ అనొచ్చు, కానీ ఫన్నీగా అనిపించింది చూడటానికి మాత్రం చాలా బాగా అనిపించింది. వెరీ నైస్.